నాన్నగారు ఏంటి అంత క్రూరంగా తయారవుతున్నారు? రామ రామ, ఎవరైనా కన్న కొడుకుని ఇంత దారుణంగా కొడతారా? అంత గట్టిగానా మరీను? ఏదో ఎద్దునో గేదెనో బాదినట్టు దబా దబా దబా. ఆయన చేతులు కూడా నొప్పి పుట్టుండాలి. అరే బాలేశ్వరమ్మ గారు, మీరు ఇక్కడున్నారా? అక్కడేమో పాపం పసిపిల్లలు రిద్ధి సిద్ధి ఒకటే ఏడుపు అమ్మా అమ్మా. కాసేపు వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చోమని చెప్పు. వాళ్ళకి అక్కడికి వెళ్ళటమే అస్సలు ఇష్టం లేదుట. పెద్దయ్య గారు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళు చాలా భయపడుతున్నారు. సరే. అయ్యయ్యో, కొంప మునిగిపోయింది. చిన్న దొరగారు, నాకు చూస్తే మతే పోయినట్టుందండి. నాకు బదులుగా శబరిని పంపిస్తా చిన్న దొర. పంపించు పంపించు, ఇప్పుడు అదే మంచి పని. ఒళ్ళంతా దెబ్బలే, నొప్పిగా ఉంది. ఎవరో ఒకరు చూసుకోకపోతే కష్టమే. శబరిని పంపించు. అది వస్తే నొప్పి గుప్పి ఎగిరిపోతాయి. రా. రావే, ఆయన్ని కొంచెం చూసుకో. దెబ్బలు తగిలిన చోట నొప్పి తెలియకుండా ఈ మందును రాయి. ఇందా. ఆయన తన గదిలో లేరు, ఎక్కడికెళ్లారో తెలీదు. అందుకనేనా నువ్వు కంగారు పడుతున్నావు? అరే, తనేమన్నా పసివాడా? మాయమైపోవటానికి రావాలనిపించినప్పుడు తనే ఇంటికొచ్చేస్తాడు. అది కాదు, దాచిరని చెప్పుకుంటావు. అందరి చేత కొత్త కోడలు అని పిలిపించుకుంటావు. కానీ బెంగ పెట్టుకోవడం చూస్తే ఒక దాసిలా మాత్రం కాదు, కట్టుకున్న పెళ్ళాంలాగా. గత్యంతరం లేక దాసి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ పెళ్ళాం సంగతి వేరు, అది నీకు అర్థం కావటం లేదు. భార్య గత్యంతరం లేక ఎదురు చూడదు, భర్తని చూడాలని తప్పిస్తూ ఉంటుంది. అర్ధాంగి కనుక మిగతా సగం కోసం తప్పిస్తూ ఉంటుంది. తనువు మనసు సగం తనవి కాదు కదా, అందువల్ల భార్య తన భర్తను వెతుక్కుంటూ ఉంటుంది. ఎగరవెందుకే? చిన్నయ్య గారు, మీ ఆరోగ్యం బాగోలేనట్టుంది చిన్నయ్య గారు. లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోండి. చూడండి ఒళ్ళు ఎలా కాలిపోతుందో. పదండి. ఇందాకటి నుంచి ఎగరేస్తున్నాను, ఎగరనంటుంది. ఏమైంది దీనికి? చిన్నయ్య గారు, వదలండి వదలండి. చూడండి, దారం ఇలా చుట్టుకుంటే ఎలా ఎగురుతుంది. చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు. ఏమైంది? చిన్నయ్య గారి పరిస్థితి ఏం బాగోలేదు. ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారయ్య గారు. అయితే అది ఆ విషయానికి విరగడంతో ఇచ్చేయండి అయ్య గారు. ఆయన పరిస్థితి ఏం బాగోలేదు. నిజంగానే ఆయన పరిస్థితి బాగోలేదు. నేను మాత్రం ఏం చేయగలను? విషం పనిచేస్తున్నప్పుడు అలాగే ఉంటుంది. ఇక వెళ్ళు. పెద్దయ్య గారు, చిన్నయ్య గారి బాధ చోట నా వల్ల కావడం లేదు. చిన్నయ్య గారి నామస్మరణం ముందు మానే. ఆ మందు ఊరికే ఇవ్వనని చెప్పానుగా. ఎందుకు కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు? నేను చెప్పిన పని చెయ్యి.